హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ స్వాతి. ఇప్పుడైతే ఒక 2 బాక్సెస్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే ఇందులో ఇప్పుడు నేను గోందు కటీర అండ్ ఇంకా సబ్జా గింజలు అయితే సోక్ చేసి పెట్టబోతున్నాను. ఎందుకంటే రేపు మా పిల్లలకి నేను మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ అయితే చేసి ఇవ్వాలనుకుంటున్నాను. అందుకే ఇవి ఓవర్ నైట్ సోక్ చేద్దామని పెడుతున్నా. ఇప్పుడైతే నేను మీకు చూపించాను కదండి, ఇవి గోందు కటీరా అని అంటారు. నేను నా షార్ట్ వీడియోలో కూడా పోస్ట్ చేశాను. ఇది మనము ఎలా తీసుకోవాలి, దీనివల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటివి అనేది. ఏదైతే ఇప్పుడు సోక్ చేసి పెట్టానో ఇందులో ఇప్పుడు మనం సబ్జా గింజలు అయితే వేసేసుకుందాము. ఇవి హెల్త్కి కూడా మంచివండి. సమ్మర్లో తీసుకోవడం వల్ల మన బాడీలో హీట్ అనేది కంట్రోల్ చేస్తుంది. సో ఇప్పుడు సబ్జా గింజల్ని కూడా నేను ఇప్పుడు వీటిని సోక్ చేసి పెడతాను. ఇవి మనం ముట్టిగా వాటర్లో కూడా వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి, ఆ వాటర్ బాటిల్స్లో కూడా సోక్ చేసుకొని తాగొచ్చు. ఇలా జ్యూసెస్లో కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడైతే వీటిని క్లోజ్ చేసి ఒక ఓవర్ నైట్ సోక్ చేసి అయితే పెడతాను. మళ్ళీ మార్నింగ్ నేను మీకు చూస్తాను అవి ఎలా వచ్చాయి, నేను అలాగే మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ అనేది ఎలా చేశాను. ఇదైతే కస్టర్డ్ అండి. కస్టర్డ్ పౌడర్ని పాలు బాగా మసలాక కొంచెం కస్టర్డ్ పౌడర్ని చల్లని పాలల్లో కలుపుకొని దాంట్లో పోసి ఇలా మిక్స్ చేసామంటే ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది. ఇంకా ఇవైతే మామూలుగా చల్లని పాలు, కాచి చల్లార్చిన పాలు ఒక గ్లాస్తో తీసుకున్నాను. ఇది ఓవర్ నైట్ సోక్ చేశాను కదండి గోందు కటీరా. ఇలా అయితే మనకు వచ్చేసింది కదండి. ఇది మనం ఒక 2-3 స్పూన్స్ అయితే వేసేసుకుందాము. ఇది జెలీలా ఉంటుంది. ఫస్ట్ ఇది చూడడానికి మిస్ట్రీ లాగా అనిపిస్తుంది. అది మిస్ట్రీ లాగా ఉంది, తీయగా ఉంటుందేమో అని అనుకుంటాం కదండి. సో ఇదైతే టేస్ట్ లెస్గా ఉంటుంది. ఫస్ట్ ఇది మా మమ్మీ ఇంట్రడ్యూస్ చేసిందనమాట. ఇది ఈ సమ్మర్లో తీసుకోండి గోందు కటీరాని, బాగా ఉంటుందని. అది చూసినప్పుడు నాకు మిస్ట్రీ లాగా అనిపించింది. అయితే తింటే కూడా తీయగా ఉంటుంది కదా అని అనుకున్నాను. కానీ అది చూసినాక కొంచెం వగరుగా అట్లా అనిపించింది. సో టేస్ట్ లెస్ అనమాట కొంచెం అది. కానీ హెల్త్కి అయితే చాలా మంచిది. ఇప్పుడైతే సబ్జా గింజలు వేసేసాను. వీటిని బాగా కలుపుకోవాలి. గోందు కటీర జెలీలాగా ఉంటుంది కాబట్టి దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేసుకున్నాక ఇలా అయితే వచ్చింది కదా. ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ అయితే వేసేసుకున్నాము. మనము ఫ్రూట్స్ వేస్తాం కాబట్టి తీయగా ఉంటుంది. మరి బాగా షుగర్ వేసేసుకున్నా కూడా చాలా తీయగా అయిపోతుంది. సో మైల్డ్గా ఉండాలంటే షుగర్, సో మనం కొంచెం వేసుకోవాలి. ఫ్రూట్స్ కూడా తీయగా ఉంటాయి కదా, సో అందుకని. ఇదైతే ఇప్పుడు నేను వాటర్ మిలన్ ఇంకా కస్టర్డ్ ఫ్రూట్ ఉంటుంది కదా, పుచ్చకాయ ఇంకా కర్బూజకాయని మిక్సీ అయితే పెట్టేసుకున్నాను. ఇందులో కూడా ఒక 1 స్పూన్ అయితే షుగర్ వేసాను. ఇప్పుడు ఈ కస్టర్డ్తో ప్రిపేర్ చేసుకున్నాం కదండి గోందు కటీరాని, సబ్జా గింజల్ని, మిల్క్ని, షుగర్ని. ఇప్పుడు దీని లోపలికి వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం. పింక్ కలర్ లాగా ఉంది కదా, లైట్ పింక్ కలర్, ఒక స్ట్రాబెర్రీ ఫ్లేవర్ లాగా అనిపిస్తుంది కదా చూస్తుంటే. సో ఇప్పుడైతే ఇందులో మనము కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ని అయితే వేసేసుకున్నాము. ఇది దాదిమ పండు, అలాగే గ్రేప్స్ అన్నిటినీ కొన్నిగా వేసుకున్నాను. చాలా వేస్తే మరీ చాలా ఎక్కువైపోతాయి ఫ్రూట్స్. సో అన్నీ కొన్ని వేసేవారికి అదొక మంచి కన్సిస్టెన్సీ, అటు ఎక్కువ ఇటు తక్కువ కాకుండా కూడా బాగా ఉంటుంది మనము ఫ్రూట్ జ్యూస్ అనేది. ఇందులో కావాలంటే మనము ఖర్జూర కూడా వేసుకోవచ్చు. సో లేదని నేను వేయలేదు. సో కట్ చేసి పెట్టుకున్న బనానా,
హెల్తీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం వల్ల బాగుంటుంది. బయట జ్యూసెస్ తాగడం కన్నా ఇదైతే నేను ఆఫ్టర్నూన్ టైంలో అయితే చేశాను. పిల్లలు నిద్రపోయారు. సో వాళ్ళు లేచాక మంచిగా కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టి కూల్గా ఇద్దామని అయితే సో ఇదైతే రెడీ అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం కొద్దిసేపు. చూడనికి చాలా బాగుంది కదా, పింక్ కలర్ ఫ్లేవర్ తోటి స్ట్రాబెర్రీ జ్యూస్ లాగా అయితే అనిపిస్తుంది కదండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. చెప్దామని మర్చిపోయానండి. ఈ గోంద్ కటిరా అనేది బాదం గుజ్జుతోటి అయితే రెడీ చేస్తారు. దీన్ని మనము అంటే ఈ ఎండాకాలంలో మనకి బాడీకి చలవ చేస్తే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల బాడీ అయితే చాలా కూల్గా ఉంటుంది. లైక్ ఒకటి సబ్జా గింజలు, చియా సీడ్స్, గోంద్ కటిరా, రాగి జావా ఇలాంటివి తీసుకోవడం వల్ల అయితే బాడీ కూల్గా ఉంటుంది. అండ్ ఈ సమ్మర్లో ట్రావెలింగ్ అయినా షాపింగ్ అయినా ఎక్కడికైనా బయటికి వెళ్ళినా కూడా ఇది మంచి బాటిల్లో అయితే తీసుకొని అయితే వెళ్ళొచ్చు. ఎప్పుడైతే కిడ్స్కి నేను సర్వ్ చేసేస్తున్నాను. ఈ జ్యూస్ అయితే బాగా వచ్చింది. మైల్డ్ స్వీట్నెస్ తోటి టేస్టీ అయితే చాలా బాగుంది. బాగుందా?